రైతులు భోజు సాయకరణ అనేటోడు ఒక్కడే ఇచ్చాడు. ఆ మోసగలతో నువ్వు ఉంటున్నావుగా ముందు మరి ఎందుకు చేస్తున్నావు? అరే ఫ్రాడ్ చేసి డబ్బు ఇక్కడ నుంచి బయట పంపించి కొన్ని కమిషన్ తీసుకొని ఆ డబ్బుకి అక్కడ విత్డ్రా చేయడం జరిగింది, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కొన్ని క్రిప్టో కరెన్సీ ద్వారా మళ్ళీ ట్రేడింగ్ చేసి కన్వర్ట్ చేయడం జరిగింది. ఇందులో కొంతమంది జూజూరు శివ ఏసీపీ కల్లూరు వాళ్ళకి టీం చాలా పని చేసి వాళ్ళకి ఛాన్స్ అదే పోలీస్ స్టేషన్ లో ఒక చాలా ఇంపార్టెంట్ పెద్ద క్రైమ్ విషయంలో ప్రెస్ మీట్ పెడుతున్నాను. 24/12/2025 24 డిసెంబర్ కి పోలీస్ స్టేషన్ బిఎం బంజారా పోలీస్ స్టేషన్ లో ఒక మురుగా సాయి కిరణ్ అలా పోలీస్ స్టేషన్ వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రకారంగా 2022లో ఆయన ఒక స్టూడెంట్, ఆయనకి లోకల్లో కొంతమంది ఫాలో చేసి మీకు జాబ్ కి హెల్ప్ చేస్తాము, జాబ్ ఇప్పిస్తాము ఆయనకి కన్విన్స్ చేసి ఆయన పేరు మీద కొన్ని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. లైక్ HDFC, సౌత్ ఇండియన్ బ్యాంక్ అండ్ ICICI ఇట్లా కొన్ని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఆయనకి జాబ్ రాలేదు. ఆయనకి తర్వాత తెలిసింది దట్ అకౌంట్స్ కి ఆయనకు తెలిసిన వాళ్ళ వ్యక్తులు ఆ అకౌంట్స్ కి కొన్ని డబ్బు వస్తాయి అండ్ ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది, ఇది మేబీ మిస్యూజ్ అవుతుంది అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రకారంగా SHO గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది చీటింగ్, మిస్యూజ్ ఆఫ్ ఐడెంటిటీ, కామన్ ఇంటెన్షన్, సైబర్ ఫ్రాడ్ ఈ కొన్ని మెయిన్ హెడ్ లో కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఫర్దర్ గా మాకు తెలిసింది కొంతమంది వ్యక్తులు సత్తుపల్లి ప్రాంతానికి, వేంసూరు, సత్తుపల్లి ఇటువంటి ఏరియాకి వాళ్ళే చాలా మంది ఇక్కడ లోకల్ వ్యక్తులకి వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ కి మిస్యూజ్ చేసి వాళ్ళతో సహా వాళ్ళకి కన్సెంట్ తో, లోకల్ వ్యక్తులకి కన్సెంట్ తో అకౌంట్ ఓపెన్ చేసి చాలా పెద్ద ఒక సైబర్ ఫ్రాడ్ దందాలో చేసి ఈ డబ్బుకి ఇక్కడ నుంచి వేరే వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి కొన్ని కంబోడియాలో కూడా కాల్ సెంటర్ పెట్టి అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యమైన పాత్ర ఉంటే ఒక కోట్రు మనోజ్ కళ్యాణ్, తర్వాత ఒక ఉత్తమిని వికాస్ చౌదరి,
కోట్రు ప్రవీణ్, మేడ భానుప్రియ, మేడ సతీష్, దెన్ చిన్న కేశవరావు. వాళ్ళే చాలా మందికి అకౌంట్ ఓపెన్ చేసి ఇది సైబర్ ఫ్రాడ్ చేసింది. ఇందులో మేము మీకు కొన్ని డీటెయిల్ చెప్తున్నాము. అకౌంట్ కి లెక్క ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు చూస్తే కోట్రు మనోజ్ కళ్యాణ్ కి అకౌంట్ లో 114 crore వచ్చింది ఈ సైబర్ ఫ్రాడ్. మేడ భానుప్రియ, ఆమె మనోజ్ కళ్యాణ్ భార్య, ది కోట్రు మనోజ్ కళ్యాణ్ భార్య. ఆమెకి అకౌంట్ కు 40 crore వరకు డబ్బు వచ్చింది ఒక అకౌంట్ కి. ఆమెకి సెకండ్ అకౌంట్ కి ఆల్మోస్ట్ 5.41 crore డబ్బు వచ్చింది. మేడ సతీష్ నా బ్రదర్ ఇన్ లా బామర్ది మనోజ్ కళ్యాణ్ కి, కోట్రు మనోజ్ కళ్యాణ్ కి, ఆయనకి అకౌంట్ 135 crore డబ్బు వచ్చింది. తర్వాత ముమిడాల నాగలక్ష్మి, ఆమెకి అకౌంట్ కి 81 crore రూపీస్ వచ్చింది. నరసింహ ఒక కిరాణా అండ్ డైరీ కరీంనగర్ లో ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ కళ్యాణ్ వాళ్ళకి టీం ఆన్లైన్ లో పరిచయం చేసి వాళ్ళకి అకౌంట్ కూడా తీసుకొని ఓపెన్ చేసి వాళ్ళకి ఏదైనా కమిషన్ ఇచ్చి వాళ్ళకి అకౌంట్ కూడా వాడింది. ఇందులో 92.5 crore రూపీస్ పడింది. తర్వాత ఉత్తమని వికాస్ చౌదరికి అకౌంట్ లో 80 crore రూపీస్ పడింది. వాళ్ళు అందరూ అప్రాక్సిమేట్లీ టోటల్ 547 crore రూపీస్ కి ఇది సైబర్ ఫ్రాడ్ దందాలు చేసింది. ఈ టోటల్ డబ్బు ఇండియాలో ఆల్మోస్ట్ 10 స్టేట్ లో 100 వరకు వాళ్ళ మీద కేసు నమోదైంది, లేకపోతే ఎన్సిపిఆర్ పోర్టల్లో పిటిషన్ పెట్టింది. విక్టిమ్స్ మన దేశంలో జరిగింది, మన ప్రాంతంలో జరిగింది అండ్ బయట కూడా జరిగింది. కొంతమంది ఆస్ట్రేలియన్ సిటిజన్ కూడా చీట్ చేయడం జరిగింది. ఇప్పుడు అది మనం ఏమి చెప్పినైతే అందరూ మాక్సిమం ఇండియన్ సిటిజన్ కి చీటింగ్ చేసి ఇది సైబర్ ఫ్రాడ్ చేసి డబ్బు ఇక్కడ నుంచి బయట పంపించి కొన్ని కమిషన్ తీసుకొని అని ఆ డబ్బుకి అక్కడ కంబోడియాలో ఉన్న చైనీస్ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళకి పంపించడం జరిగింది. తర్వాత సేమ్ డబ్బుకి విత్డ్రా చేయడం జరిగింది, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కొన్ని డాలర్లో కన్వర్ట్ చేసింది, కొన్ని అయితే క్రిప్టో కరెన్సీ ద్వారా మళ్ళీ ట్రేడింగ్ చేసి కన్వర్ట్ చేయడం జరిగింది. ఇందులో టీం పెట్టి కొంతమందికి ఎంప్లాయీ అలాగే పెట్టింది. ఇందులో కొంతమంది జంజూరు శివకృష్ణ, సదాశివుని పాలెం, వడ్లమూడి నరేంద్ర కుమార్, సీతారామపురం, మల్లడి శివ, ఆయన కూడా సదాశివుని పాలెం, సాధు పవన్ సందీప్ రామనగరం, సాధు సంధ్య తుమ్మూరు విలేజ్, సాధు శ్రీలేఖ ఆమె కూడా తుమ్మూరు. వాళ్ళకి ఎంప్లాయీ అలాగే పెట్టి వాళ్ళ మీద కూడా వాళ్ళ పేరు మీద ఒకరొకరి పేరు మీద 12-13 అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ కూడా సైబర్ ఫ్రాడ్ కి యూజ్ చేయడం జరిగింది. వాళ్ళకి అయితే అకౌంట్ ఓపెనింగ్ చేసినప్పుడు 3,000-5,000 ఇచ్చి వాళ్ళకి కన్సెంట్, వాళ్ళకి కన్సెంట్ ఇచ్చి వాళ్ళకి టోటల్ క్రెడెన్షియల్ హ్యాండ్ ఓవర్ చేసింది. ఏటీఎం, బ్యాంక్, టోటల్ డీటెయిల్స్, ఆన్లైన్ ఇంటర్నెట్ కి పాస్వర్డ్స్ అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది. సో ఐడెంటిటీ వాళ్ళకి కొల్యూడ్ అయి ఇది టోటల్ అకౌంట్స్ కి యూజ్ అయింది. తర్వాత ఇక్కడ లోకల్లో కూడా కొంతమంది ఇది 11 మెంబర్స్ కి ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ లో 11 మంది మనకు ఇక్కడ ఖమ్మం కమిషనరేట్ లో సత్తుపల్లి ప్రాంతంలో కొంతమంది 11 మెంబర్ కి వాళ్ళ పేరు మీద కూడా సేమ్ అకౌంట్ ఓపెన్ చేసి ఇది ట్రాన్స్ఫర్ కి డబ్బు ట్రాన్స్ఫర్ వాళ్ళతో కన్వే అయి ఇది సేమ్ సైబర్ ఫ్రాడ్ లో వాళ్ళకి కూడా విక్టిమ్ అయిపోయారు, అక్యూజ్ అయిపోయారు. జొన్నడుల్ల తిరుమల సాయి, లింగపాలెం, కందుకూరి మణికంఠ లింగపాలెం, తనీరు మహేష్ లింగపాలెం, గొల్లముడి నాగ ముఖేష్ లింగపాలెం, కంచ ఓగు శ్రీనివాస్ లింగపాలెం,
ఈ రాయల అజయ్ కుమార్ లింగపాలెం, రాయల గోపి లింగపాలెం, పల్లా నాగేష్ లింగపాలెం, రాయల గోపిచంద్ లింగపాలెం, కందుకూరి జగదీష్ లింగపాలెం, తటికొండ రాజు ఆయనైతే కరీంనగర్ టౌన్. వాళ్ళందరూ కూడా ఇది ఏజెంట్స్ ద్వారా వాళ్ళతో కన్నైవ్ అయి ఇది సైబర్ ఫ్రాడ్ లో అక్యూజ్డ్. సో వాళ్ళకి ఇప్పుడు మెయిన్ మోడస్ ఆపరెంట్ అంటే వాళ్ళ ఇది అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది కంబోడియాలో సెంటర్స్ ఉన్నాయి, కాల్ సెంటర్స్, అక్కడ ఫ్రాడ్ వాళ్ళతో కన్నైవ్ అయి లోకల్స్ కి ఎవరైనా ఇది అకౌంట్స్ వాళ్ళకి మెసేజ్ పెట్టి వాళ్ళతో కాల్ చేసి ఓటీపీ ఫ్రాడ్, మ్యారేజ్ ఫ్రాడ్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని ఇది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అది చేసి వాళ్ళకి డబ్బు తీసుకుపోయింది. ఇందులో ఏపీకే ఫైల్ పంపిస్తారా, వాట్సాప్లో కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళకి టెలిగ్రామ్ లింక్ పంపించి అక్కడ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ ఇచ్చి డిపాజిట్ చేసి తర్వాత చీటింగ్ చేస్తున్నారు. ఇటువంటి మన దగ్గర కూడా రెగ్యులర్గా కూడా మీకు కూడా తెలుసా, ఇక్కడ టోటల్ మన ఖమ్మంలో, తెలంగాణలో, వేరే అదర్ స్టేట్స్లో కూడా ఇది ఇటువంటి రెగ్యులర్గా సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది. సో ఈ విషయంలో మేము అందరూ ఈ యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా వాళ్ళకి అకౌంట్ వేరే వాళ్ళకి యూజ్ చేయడానికి ఇవ్వకూడదు. ఇది మ్యూల్ అకౌంట్ అలాగే యూజ్ అయితే మీ అకౌంట్ ఓపెన్ చేసి మీరు వేరే వాళ్ళకి డబ్బు గురించి ట్రాన్స్ఫర్ కోసం ఇస్తే